గడ్కరీ గారిని తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణలో సన్మానం చేసి ఆయనకి మన రిప్రజెంటేషన్లు ఇస్తే బాగుంటుంది. ఎస్పెషల్లీ తెలంగాణలో ఆ ఫ్లైఓవర్లో అవి అవుట్స్కట్స్లో పూర్తి కావాల్సి ఉన్నాయి. సరే, అది వాళ్ళు చూసుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రం అమరావతి వేగంగా డెవలప్ కావాలి అంటే మౌలిక వస్తువులు కీలకమైనటువంటి రోడ్లు, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ వేసిస్తానని ఆ రోజుల్లోనే చెప్పారు. అప్పుడు డిపిఆర్ ఇవ్వమన్నప్పుడు చివరిలో విభేదాల కారణంగా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి పదం వైపుకి అమరావతిని తీసుకువెళ్ళాలి, అమెరికా స్థాయికి తీసుకువెళ్ళాలన్నటువంటి కోరిక ఉన్నప్పుడు ఈ టైంలో గడ్కరీ గారిని కూర్చోబెట్టి మనకు కావాల్సిన డిపిఆర్ రెడీ చేసుకుని ఆయనతో కూర్చుంటే చకచకా చేయిస్తారు. సరిగ్గా 3-4 ఏళ్ళు తిరిగేటప్పటికి పూర్తి చేసేయగలడు ఆయన. అది లేట్ చేయొద్దు, ఇప్పుడే చేసుకోవడం బెటర్. మనం ప్రత్యక్షంగా చూసాం. బందర్ వెళ్ళేటటువంటి హైవే ఎన్ని దశాబ్దాలు పడుతుందో అనుకున్నాం, ఎంత వేగంగా పూర్తయిపోయింది, చకచకా పూర్తయిపోయింది. గడ్కరీ దగ్గర ఆ శక్తి ఉంది, దాన్ని వాడుకోగలిగితే అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు వచ్చేటప్పటికి తెనాలి, జగ్గైపేట ఇవన్నీ కలుపుకుంటూ, గుంటూరు ఇవన్నీ కలుపుకుంటూ వస్తుంటున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్కడ 29 గ్రామాలకు అంటున్నారు. అది జరిగితే మాత్రం తిరుగులేనటువంటి మౌలిక వసతి అవుతుంది. గడ్కరీ గారిని ఈ సందర్భంలో మన నాయకులు పక్కా ప్లాన్తో కూర్చోబెడితే బాగుంటుంది.